బ్యాంకులు అందించే రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బ్యాంకర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్లో జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు పలు కీలక సూచనలు చేశారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల బ్రాంచుల సంఖ్య 6,000గా ఉండగా ప్రస్తుతం 600 కొత్త బ్రాంచులు పెరిగాయని తెలిపారు. మోదీ పాలనలో బ్యాంకింగ్ సేవల విస్తరణ గణనీయంగా పెరిగిందన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ముఖ్యంగా వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, వీధి వ్యాపారులకు అమలవుతున్న రుణ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈరోజు మరి భారత ప్రభుత్వానికి సంబంధించి అనేక పథకాలు, అది క్రాప్ లోన్స్ కావచ్చు, టర్మ్ లోన్స్ కావచ్చు, వ్యవసాయ రుణాలు కావచ్చు, రైతులకు సంబంధించి డైరీ లోన్ కావచ్చు, పోల్ట్రీ కావచ్చు, వీటి విషయంలో కూడా దృష్టి పెట్టేటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి విశ్వకర్మ యోజన, ముద్రా యోజన, స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి రుణ సహకారము, ఇలాంటివి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా ప్రతి బ్యాంకులో ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్కి సంబంధించి ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి లోన్ ఇవ్వడం కానీ, విధిగా ఒక మహిళకు లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ రకంగా సంవత్సరానికి ఇద్దరికి విధిగా లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం రానున్న రోజుల్లో పకడ్బందీగా అమలు చేయాలనేటువంటి విషయం కూడా